బిగ్ బాస్ ఎందుకు చూస్తారా అని ఎవరైనా అడిగితే పెద్దగా ఆన్సర్ ఏముండదు. దానికి పెద్దగా కారణాలు కూడా ఏం చెప్పనవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే పొరుగింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆతృత అందరికీ ఎక్కువే. మన ఇంట్లో లక్ష సమస్యలున్నా పక్క కొంపలో జరిగే చిల్లర లెక్కలు చూడాలని తహతలాడిపోవటం మన సహజ స్వభావం. అందుకే ఎన్ని భాషల్లో వచ్చినా ఎంతసేపు చూపించినా చూస్తూనే ఉంటారు. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్లు, ఎలిమినేషన్లు, గొడవలు, కొట్లాట్లు చూడటానికి ఎంత బాగుంటాయో అర్ధరాత్రి గుసగుసలు, క్యూట్ రొమాన్స్లు, అలకలు, కులుకులు, లవ్ ట్రాక్లు కూడా సూపర్ హిట్గా ఉంటాయి. బిగ్ బాస్ హౌస్ అంటేనే పత్తేపారాలకు అడ్డ. వయసులో ఉన్న యువతీ యువకుల్ని హౌస్లోకి పంపించి ఎంత ప్రేమించుకుంటారో ప్రేమించుకోండి, మాకు కావాల్సింది కంటెంట్ ఎంత ఇస్తే అంత ఎక్కువ హైలైట్ చేస్తామని చెప్పకనే చెప్తుంటారు. వాళ్ళ కోసం సోఫాలు, బెడ్లు రెడీ చేసి మరీ ప్రేమ కలాపాలు సాగించడానికి కావాల్సినవన్నీ సదుపాయాలను కల్పిస్తుంటారు. ప్రతి సీజన్లోనూ 2-3 ప్రేమ జంటల్ని కలుపుతుంటారు బిగ్ బాస్. వాళ్ళకి కావాల్సిన కంటెంట్ రావటం కోసం కంటెంట్కి తగ్గ కంటెస్టెంట్లతోనే హౌస్లోకి పంపిస్తుంటారు. అయితే ఈ సీజన్లో బిగ్ బాస్కి కావాల్సిన కంటెంట్ని అందిస్తున్నారు ఈ 3 ప్రేమికులు. 2 అమ్మాయిలతో అనే సినిమా చూశారు కదా, అయితే ఇక్కడ సీన్ రివర్స్ అన్నమాట. అదే 2 అబ్బాయిలతో. రీతి చౌదరి అంటేనే బోల్డ్. పెళ్ళై విడాకులు తీసుకుని ఈ సుందరి ఆరబోత బోల్డ్నెస్ గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి బోల్డ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది అంటే బొమ్మ ఏ సర్టిఫికేట్ అవుతుందని అంతా ఆశించారు, ఊహించారు కూడా. అయితే వాళ్ళ ఆశలన్నీ, ఊహలన్నీ ఏమాత్రం వృధా చేయటం లేదు రీతు చౌదరి. ఇక విషయంలోకి వెళ్తే ఓ పక్క గొడవలు, మరో పక్క ఇంట్రెస్టింగ్ లవ్ ట్రాక్స్తో బిగ్ బాస్ సీజన్ 9 ఇంట్రెస్టింగ్గా సాగుతుంటాయి. ఇప్పటికే జబర్దస్త్ రీతు చౌదరి, పవన్ కళ్యాణ్ మధ్య చిన్న లవ్ ట్రాక్ మొదలైనట్లు తెలుస్తోంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే హౌస్లో ఒక కొత్త ట్రయాంగిల్ లవ్ ట్రాక్ మొదలైనట్లు తెలుస్తోంది. గత సీజన్లో అఖిల్, అభిజిత్, మోనాల్ మాదిరిగా ఈ సీజన్లో మన రీతు చౌదరి, పవన్ కళ్యాణ్, డెమోన్ పవన్ మధ్య చిన్నపాటి అలకలు, ప్రేమలు స్టార్ట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ యోగా చేస్తుంటే రీతు అతడి దగ్గరకు వెళ్ళి నువ్వేం చేసినా నిన్నే చూడాలని ఉందంటూ క్యూట్గా ఫ్లెక్ట్ చేస్తూ ఉంది. దానికి మన పవన్ కళ్యాణ్ ముసిముసి నవ్వులతో తెగ సిగ్గుపడిపోతూ కనిపించాడు ప్రోమోలో. మరోవైపు డెమోలో పవన్ నీ కోసం నేను బ్లూ కలర్ షర్ట్ వేసుకుంటే కనీసం చూడలేదంటూ రీతుతో పులిహోర కలపటం మొదలుపెట్టేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అలకలు మొదలయ్యాయి. రీతు అతడికి చిన్న గొడవ జరిగింది. అదే టైంలో రీతు డెమోన్ పవన్కి ప్రేమగా అన్నం తినిపించడంతో పవన్ కళ్యాణ్ మొహం మాడిపోయింది.